బాహుబలము. బాహుబలం అంటే ఏంటిది? ఖండబలము, జనబలము. అంటే ఇంకా వారిని చూసుకుని ఏమని చెప్తారంటే మురిసిపోతుంటారు. తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుంటారు. అందుకని మనకు ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంది. ఏముందంటే ఇశ్రాయేలు కూడా దేవుడు వారిని ఆ ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత తీసుకొచ్చేటప్పుడు పాలు తేళ్లు ప్రవహించేటువంటి దేశానికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు వారితో ఒక మాట మాట్లాడుతుంటాడు. ఏంటంటే మా బాహుబలము, మా సామర్థ్యము మాకింత గొప్ప భాగ్యము కలగజేసెను. ఏంటి? ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయంలో గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన ఏం చేశాడు? అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము ఇంత భాగ్యం మాకు కలుగజేసినని అనుకొందురేమో. కాగా నీ దేవుడిని యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించాలని మీరు భాగ్యము సంపాదించుటకై మీకు సామర్థ్యము కలగజేసిన వాడు ఆయనే. మీరైతే ఏమనుకుంటారంటే ఇప్పుడు ఒక ₹1,00,000 సంపాదించుకుందాం అనుకోండి. ఉదాహరణకి అమ్మాయి ఒక అబ్బాయి చదువుకునేటువంటి వాళ్ళు మంచి ఉద్యోగం సంపాదించుకున్నారు అనుకోండి. మీకు ఈ ఉద్యోగం ఎలాగొచ్చింది అని అడగండి. ఏం చెప్తారు? మేము కష్టపడి చదివామండి, తిండి తిప్పలు మానేసామండి, సరిగ్గా నిద్రపోలేదండి, ఈ ఉద్యోగం సంపాదించడానికి ఎంత కష్టపడ్డానో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను అని చెప్తారా? దేవుడి దయ వల్ల దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడని చెబుతారా? మనకి పంట బాగా పండితే ఏం చెబుతాం? నేను కష్టపడి రాత్రనక పగలనక పొలం అంతా తిరిగి కాసి కాపాడి దానికి ఏ తెగులు రాకుండా మందులు కొట్టి మాకులు కొట్టి వాటిని నేను ఎంత జాగ్రత్త పెట్టుబడి పెడితే ఇప్పుడు నాకు పంట చేతికొచ్చింది అని అంటావా? దేవుడు సకాలంలో వర్షాలు ఇచ్చాడు, సకాలం మంచి వాతావరణాన్ని ఇచ్చాడు, దేవుడు దయ వల్ల నాకు ఎంత పంట పడింది అనుకుంటామా? మనం అనుకునేదంతా కూడా ఏమనుకుంటాడు? నా బాహుబలము, నా కష్టము, నా సామర్థ్యము. ఇప్పుడు నిన్న మొన్న ఒక ట్రోల్ యూట్యూబ్లో వార్తల్లో బాగా వైరల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో మొన్న జరిగే ఒక మ్యాచ్. మీకు కష్టపడటానికి, మీరు సంపాదించుకోవడానికి మీకు సామర్థ్యాన్ని ఇచ్చింది ఎవరిచ్చారు? ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినేటువంటి తిండి వల్ల మనం ఉంటున్నామా? అందుకే ఆయన అంటాడు, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి తృప్తి పడగల